చూసినట్లయితే ఇక్కడ నర్సన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, బొగ్గు రమణమూర్తి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ధర్మాన కృష్ణదాస్ గారు ప్రస్తుతం అంటే రాజకీయంగా ధర్మాన ప్రసాదరావు గారికి కృష్ణదాస్ గారికి ఇద్దరికి అన్నదమ్ములైనప్పటికీ ఇద్దరిది ఒక్కొక్క డిఫరెంట్ స్వభావం వేరువేరుగా ఉంటుంది. కృష్ణదాస్ గారికి ఆయనకున్నటువంటి వ్యక్తిత్వంగా ఉన్నటువంటి స్వభావం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎవరైతే రమణమూర్తి గారు అంత వేగవంతంగా స్పీడ్గా రాజకీయం చేయకపోవటం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ధర్మాన కృష్ణదాస్కి నర్సన్నపేట నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. బట్ ఇంకా ఇక మరికొన్ని రోజులు ఉంది కాబట్టి ఇక చూడవచ్చు. కానీ ప్రస్తుతానికైతే ధర్మాన కృష్ణదాస్ నర్సన్నపేట నుంచి గెలిచేటువంటి అవకాశాలు కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నర్సన్నపేటలో కూడా కొంత గతంలో కృష్ణదాస్ గారికి 86,797 ఓట్లు రావటం జరిగింది. బొగ్గు రమణమూర్తి గారికి 67,242 ఓట్లు రావటం జరిగింది. డిఫరెన్స్ దాదాపు 19,555 ఓట్లు ఉన్నాయి. జనసేన పార్టీకి అక్కడ 2,500 ఓట్లు రావటం జరిగింది. ఆ రకంగా చూసినా కానీ టీడీపీ జేఎస్పీ కలిసినా కానీ అక్కడ 69,000 ఓట్లు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా 17,000 ఓట్లు అక్కడ డిఫరెన్స్లో ఉన్నటువంటి పరిస్థితి నర్సన్నపేటలో ఉంది. బట్ ఫైట్ అంటే అక్కడ క్యాండిడేట్స్ ఆర్థిక బలాలు, అక్కడ ప్రజలతో మమేకమయ్యేటువంటి అంశాలు, సామాజిక సమీకరణాలు ఇవన్నీ కూడా చాలా ప్రభావితం ఉంటాయి. ప్రస్తుతానికి ధర్మాన కృష్ణదాస్ గారు అక్కడి నుంచి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక